Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వాయిస్ యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క యానిమేషన్ కానీ ఏకున్న నియాన్ ఎఫెక్ట్ వీడియో బార్డర్ కానీ సో వీడియో అయితే హై రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయినా పెట్టుకొని ఇక్కడ లిరిక్స్ వచ్చేసి ఈ యొక్క లిరిక్సే కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ని అయినా పెట్టుకొని సేమ్ యాటిట్యూడ్స్గా ఒక అద్భుతమైన యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా బాగుంది. సో ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో అయితే ప్లే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గాయస్ ప్లీజ్ గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. అలాగే ఒక్కొక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో ఒక్కొక్కరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. సో ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఏదైతే ఆ యొక్క లెటర్స్ని నియాన్ ఎఫెక్ట్లో ఈ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. ఈ యొక్క టెంప్లెట్ ఓన్లీ ఇక్కడ 40 seconds ఉంటుంది. ఇంకా మీకు లెంత్ కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ సేమ్ అదే ఆ వీడియో మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి ఇక్కడ మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ డూప్లికేట్ మీద ఇవ్వండి. సో మనకు 30 లెంత్ కావాలంటే ఇంకా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వీడియోని డిలీట్ చేస్తున్నా. ఓన్లీ ఇక్కడ 14 seconds మాత్రం ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సపోజ్ నేను కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ అనేది చేస్తున్నా. ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరైతే యాడ్ అయితే ఇచ్చుకోండి. అవి కూడా నేను చెప్తున్నాను PNG రూపంలో ఉండాలి గైస్. మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చారు చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇంకా మీ యొక్క ఇమేజ్ అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్లు ఇచ్చేసి సేమ్ ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. సేమ్ ఇంకా యానిమేషన్ ఇంకా మీకు ఫోటో కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఫోటోతో పాటే కలిపి ఇంకోటి మీకు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియో ఇస్తాను. సో మాస్టర్ మూవీలోంచి ఆ యొక్క లిరికల్ అయితే చాలా బాగుంటుంది. సో లిరికల్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. లిరికల్కు ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి నేను కొంచెం హైలైట్ చేస్తున్నా. కలర్ ఏదైతున్నాయో ఆ లిరిక్స్కి ఉన్న కలర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, కలర్కు హైలైట్ అయింది. సో ఇప్పుడు ఆ యొక్క లిరిక్స్ని టచ్ చేసి ఇంకా కొంచెం నేను జూమ్ తగ్గించేసి కరెక్ట్ యానిమేషన్ ఇలా ఒక సైడ్ పెట్టేసి సో ఇంకా ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేస్తా. చూడండి ఆ యొక్క లిరిక్స్ అయితే యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. వావ్, సూపర్ కదా. సో చాలా బాగుంది. ఓకే,
సేమ్ ఇప్పుడు ఆ యొక్క లిరిక్స్తో పాటే కలిపి సేమ్ మీడియా మీద టచ్ చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకొకటి లైన్స్ అంటే నేను ఏవీ ప్లేయర్ టెంప్లెట్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క టెంప్లెట్ను డౌన్లోడ్ చేసి ఇది మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి సేమ్ ఆప్షన్ స్క్రీన్ అని అప్లై చేయండి. సేమ్ ఇప్పుడు ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని మన ఫోటోకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ అటువంటి ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ ఒక బార్డర్ ఇమేజ్ ఇస్తాను, అక్కడ ఇస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ అదే బార్డర్ మీద టచ్ చేసి ఈ విధంగా ఫుల్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో కరెక్ట్గా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి ఇదే బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం ఫైనల్గా. ఓకే, సో ఇక్కడతో గైస్ ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్, యానిమేషన్, బ్యాక్గ్రౌండ్, ఆ యొక్క లైన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.